జీవుడికి ఈ జన్మలో శరీరం పొందినప్పుడు భార్య, ఆ జీవుడు గత జన్మలో ఒక శరీరంలో ఉన్నప్పుడు ఎంతమంది భార్యలు, ఎన్ని శరీరాలు, ఎన్ని పుట్టుకలు, ఎన్ని మరణాలు, ఎన్ని సమయాలలో శరీరం వదిలేడు. అదే కదూ అంటాడు గజేంద్రుడు. ఆ మొసలి పట్టుకున్నప్పుడు దివసంబులు, సంధ్యలు, రాత్రులు అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిన్ పూరొక్క 1000 సంవత్సరముల్. 1000 అంటే సహస్రం, అనంతం. మృత్యువుతో పోరాటం ఈ జన్మలోన ఇన్ని కోట్ల జన్మలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మొహముద్గరంలో. ఇన్ని కోట్ల జన్మలో రాత్రి యుద్ధం చేశాడు మృత్యువుతో, పగల యుద్ధం చేశాడు, ప్రదోష వేళలో యుద్ధం చేశాడు. ఆ ఊపిరి ఆగిపోతుంటే కపవాత పైత్యముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నినామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ యమభటులు వచ్చి భయంకరాకారాలతో నిలబడి కపవాత పైత్యములు కప్పేస్తుంటే ఆ శరీరం వదిలిపెట్టేటటువంటి సమయంలో ఊపిరి అందక కొట్టుకుంటుంటే చుట్టుపక్కల నిలబడ్డ వాళ్ళు మంచం మీద బోతున్నాడు కిందకి దింపేయమంటుంటే యథాపుత్ర మిత్రాత యోమత్స కాశీ, ఆ చుట్టూ నిలబడిన వాళ్ళందరూ అయ్యో ఇంత గౌరవాలు పొందినవాడు, ఇన్ని బిరుదులు పొందినవాడు, మా మిత్రుడు వెళ్ళిపోతున్నాడని బాధపడుతుంటే బెంగ పెట్టుకోకుండా ఈశ్వరా నేను సంతోషంగా శిథిలమైపోయిన ఇంటిని విడిచిపెట్టినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నీ పాదపంజరంలో ప్రవేశించాలంటారు శంకర భగవత్పాదులు. అట్లా ఆ స్థితి కలిగేటట్టు, ఆ జ్ఞానము కలిగేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, ఆ భక్తి నిలబడేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, అసలు ఆ ప్రేయస్సు వైపుకి వెళ్లకుండా శ్రేయస్సు వైపు నిలబడగలిగిన లక్షణాన్ని ఇవ్వగలిగిన వాడెవరో ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే గుహ, ఆయనే అగ్ని. అందుకే ధర్మమునకంతటికీ కూడా ఆధారభూతుడై ఉన్నాడు. మీరు మళ్ళీ చివరి నుంచి ముందుకు వచ్చేస్తే హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి, ఆయన వలననే దేవతలకు హవిస్సెడుతోంది, ఆయన వలననే పితృదేవతలకు కవ్యమెడుతోంది. పాకంచ కురుతే వహ్ని, ప్రతి ఇంటిలోనూ కూడా అన్నం తయారవుతోంది అంటే ఎవరి వలన? అగ్నిహోత్రుడి వలన. మా ఇంట్లో వంకాయలు ఉన్నాయండి, బియ్యం ఉన్నాయండి, నీళ్లు ఉన్నాయండి అంటే ఉపయోగమే ఉంది, ఉడకాలి కదా. పచనమైతే కొత్త రుచి వస్తుంది, పచనమైంది జీర్ణం అవుతుంది, జీర్ణమైతే శక్తి వస్తుంది. ప్రతి ఇంట అగ్నిహోత్రుడై పచనము చేసి మనం అందరం అన్నం తినడానికి కారణభూతుడై శక్తి స్వరూపమైన వాడెవరు? ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఆయనే ధర్మచక్రానికి అంతటికీ కూడా కారణమై ఉన్నాడు. అందుకే అటువంటి మహానుభావుడైనటువంటి ఆయన గురించి చెప్తూ శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగమని పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. అందులో కుమారీశ సూనో గుహస్కంద సేనానితే శక్తి పాణి మయూరాధిరూఢా అంటారు. ఓ స్వామి, నువ్వు కుమారహ చిన్నవాడిగా వచ్చావు, పెద్దవాడు వినాయకుడు, ఇంత పెద్ద వరబ్రహ్మానివి, అణోరణీయాన్ మహతో మహీయాన్ అంతటా నిండిపోయిన వాడివి, చిన్న కొడుకు అన్న పేరుతో కుమారుడిగా వచ్చావు. ఎవరికి? ఈశసూనో, పరమేశ్వరుని యొక్క పుత్రుడు అనిపించుకున్నాడు. కుమారేశ సూనో గుహస్కంద, వరుసగా తత్వాన్ని చెప్పారు. గుహుడు నిజానికి ఆయనే పరబ్రహ్మం, ఇక్కడ ఆత్మ గుహ, ఈ గుహలో ఆత్మస్వరూపి అయి ప్రకాశిస్తున్నవాడెవరు? ఆయనే. మనం పూజంతా చేసేస్తాం, పూజంతా అయిపోయిన తర్వాత చేతిలో పువ్వట్టు లేచి నిలబడి నమస్కారం చేసి ఓ మాట అంటాం, నాణ్య పంధాయనాయ విద్యతే. నిజానికి నిన్ను తెలుసుకోవడానికి ఇవేవి మార్గాలు కావు. మరి ఏది మార్గం అంటే నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడ చిటికిన వేలు పెట్టి ఇలా పైకి బొటన వేలు పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ నీవారశూకం అంటే వడ్డుగింజ యొక్క చివరి భాగం ఎంత ఉంటుందో అంత కాంతి మెరుస్తుంటే తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ, ఆ మధ్యలో ప్రకాశిస్తోంది చిన్న కాంతి బిందువు, అది చైతన్యం, అది భగవానుడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, నిజానికి దానికి స్త్రీయా పురుషుడా నపుంసకుడా
స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అంటే ఆయన స్త్రీగాడు పురుషుడుగాడు నపుంసకుడుగాడు, పరంజ్యోతి, ఒక వెలుగులకు వెలుగుల ముద్ద, అటువంటి మహానుభావుడు. అందుకే వెలుగు, ఆ దీపం, ఆ ప్రకాశం, ఆ కాంతి రావడం ఎంతసేపు పడుతుంది అంటే ఎవరూ చెప్పలేరు. దీపం వెలిగించగానే కాంతి వచ్చింది, కాంతి రాగానే అన్ని స్పష్టంగా తెలిసాయి. జ్ఞానము కలిగింది, అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోగానే రజ్జు సర్ప భ్రాంతి పోయింది. అప్పటి వరకు పాములా కనపడితే భయం, బుస కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. దీపం పట్టుకొచ్చి చూడగానే కాదు తాడు అని తెలియగానే భయం అంతా పోయింది. ఆ జ్ఞాన జ్యోతి ఏదో అదే సుబ్రహ్మణ్యుడు. అందుకని స్కందుడయ్యాడు. కుమారేశ సూనో గుహస్కంద, స్కందుడవై ఉత్తరక్షణ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి గురుస్వరూపమైన జ్ఞానజ్యోతివి నీవే. జ్యోతులకు జ్యోతి సూర్యభగవానుడు. అందుకే ఆయన వచ్చాడనుకోండి, ఉత్తరక్షణ ప్రయోజనం కాంతి, ఉత్తరక్షణ ప్రయోజనం, అందరిలోనూ చైతన్య స్ఫూర్తి. మహాభారతం విరాట పర్వం చేస్తూ తిక్కనగారు సూర్యబింబాన్ని వర్ణిస్తారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాఖినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ సూర్యబింబం ఉదయించేటప్పటికి తూర్పు దిక్కున ఒక్కసారి నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా, ముందు రోజు రాత్రంతా మొగ్గలై తామర ముగ్గలు అంజలి పట్టి ఘటి చేతులతోటి నమస్కరించి సూర్యభగవానుడి యొక్క ప్రకాశం కోసం ఎదురు చూస్తే కిరణం పడగానే ఒక్కసారి అన్ని కోట్ల తామర పూలు ఇచ్చుకున్నాయి. రాత్రంతా కళ్ళు కనపడక బాధపడినటువంటి చక్రవాక పక్షులు కలుసుకుని ఆనందంతో ఒకదాన్నొకటి స్పృశించి సంతోషపడిపోయాయి. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని మూడు మూర్తులుగా ప్రకాశించేటటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురు కలిసి పరబ్రహ్మమై ఒక్కటిగా జ్యోతిస్వరూపంగా కనబడితే అదే వెలుగుల ముద్దయ్యే కంటి ముందు కనబడుతోంది తూర్పు దిక్కున. వేదత్రయీ అంటారు. రుక్కు, యజ్జు, సామ, అథర్వణ వేదం ఈ మూడింటిలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారోచలదుర్గహారం మృగధరం అంటారు. మూడుగానే చెప్తారు వేదాన్ని. అటువంటి మూడు వేదములు కలిసిపోయి ముద్దయిపోతే ఆ ముద్దలోంచి మూడు వేదములన్న తీగలు బయటికి వచ్చే దుంపని చూడాలంటే అదే సూర్యబింబం. ఆ సూర్యబింబం ఉదయించగానే అఖిల జగముల కందెరయగుచు సమస్త ప్రాణుల యొక్క కనురెప్ప పైకి లేస్తోంది.